వస్తేనే ఇస్తాను అంటారు. మాకైతే తెలియదు అంటే ఇంకా. మీరు ఉచిత కరెంట్ అందుతుందా? ఏం అందలేదు ఇంకా. సో బంగారం కాస్ట్ కూడా తగ్గింది కదా, మీకు తెలుసా? మీరు తీసుకుంటున్నారా? తగ్గిందని తెలుసు తగ్గాలి. కానీ ఇంకా తీసుకోలేదు. ఇంకా తగ్గితే బాగుంటది అనుకుంటున్నాను. ఇంకా తగ్గాలంటే ఎంత తగ్గాలనుకుంటున్నారు? ఒక 50,000 కదా. అట్లా ఉంటే పర్వాలేదు. మరి ఇట్లా తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందే కదా మరి. అంటే ఇప్పుడు ఇంకొక విషయం బాగా వినిపిస్తుంది, మహిళలు ఏ పని లేకపోయినా గానీ ఉచిత బస్సు అని బస్సులో తిరుగుతున్నారని. ఇదైతే బాగుంది. కంటిన్యూ అవుతుందా ఇది? 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. మీరు కూడా అలా తిరుగుతున్నారా? ఏం తిరుగుతలే కానీ ఎప్పుడన్నా శ్రావణ మాసంలో టెంపుల్ కి అని అక్కడ ఇక్కడ తిరుగుతాం. అంతే. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ కి మీరు గమనించిన మార్పులు ఏంటి? మార్పు అంటే అంత అంత ఏం లేదు. బస్సు ఫ్రీ అది ఒక్కటైతే బాగుంది. ఫ్రీ ఒకటే ఉంది. ఇంకా మిగతాది బ్యాంకులో కరెంటు బిల్లు మాకేం రాలేదు. ఇంతమందికి అని చెప్తే కొద్దిగా మందికి వస్తుంది. అందరం అంటే రైతు రుణమాఫీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? వచ్చిందని తెలుసు కదా. రైతు అది మేము టీవీలో చూస్తేనే తెలిసింది, మాకు పేపర్ చదవడం వల్ల తెలిసింది. మీకు అవుతున్నాయి అవన్నీ? మాకు మాకు మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు అవన్నీ ఏం తెలియదు. సో ఇప్పుడు సిటీలో కూడా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ లో, ఈసారి జరుగుతుందా ఆ విధంగానే? ఏమో జరుగుతుందని పబ్లిక్ అయితే అంటున్నారు. కొంచెం అయితే మార్పు అనిపిస్తుంది. అయితే కూడా ఇంకా మంచిది. బస్సులలో రష్ ఎలా ఉంది? చాలా full ఉంది. చాలా ఉంది. నిలబడి మాకు కాళ్ళు కూడా నొప్పిలేస్తున్నారు, అంత పబ్లిక్ ఉన్నారు. అంటే కొట్లాటలు అవుతున్నాయి అంటే ఏం స్టార్టింగ్ అయినంత ఇప్పుడు ఏం లేదు, పర్వాలేదు. మేము ఎక్కడికైనా గుడికి వెళ్ళడము మాకు గుడికి అలాంటివే వెళ్ళడమే తప్ప చేస్తాం అంతే ఇంకే కానీ బయట ఫ్రీ తిరగడం అని చెప్పి ఏం వెళ్ళట్లేదు మేమైతే.